పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాల లక్ష్యంగా బీజేపీ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రచారాలు కూడా మొదలుపెట్టేసింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో అభ్యర్థులను సైతం ఫిక్స్ చేసే పనిలో నిమగ్నమైంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాని మోదీ సారథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఫస్ట్ లిస్ట్ లో భాగంగా బీజేపీ యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, కేరళ, తెలంగాణలోని స్థానాలపై సీఈసీ దృష్టి పెట్టింది. మిగతా రాష్ట్రాల్లో సీట్లపైన ప్రాంతీయ పార్టీలకు అంగీకారం కుదిరిన తర్వాత ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా 100 మంది పేర్లు ఉన్న ఈ లిస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొనింది. फिर एक बार మోదీ సర్కార్ అంటున్నటువంటి బీజేపీ టకటక అభ్యర్థుల్ని ప్రకటించి చకచక ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఉంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ సంబంధించి చూసుకుంటే మనకు కీలకంగా ఉన్నటువంటి రాష్ట్రాలు యూపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ రాష్ట్రాలకు సంబంధించితో పాటు మరికొన్ని చిన్న రాష్ట్రాలకు సంబంధించి కొంతమంది అభ్యర్థుల లిస్ట్ ఆల్రెడీ ఫైనలైజ్ అయింది. అంటే ఒక్కసారి మనం దేశవ్యాప్తంగా చూసుకుంటే మోదీ పేరు ఉండొచ్చు, అమిత్ షా, స్మృతి ఇరానీ, నితిన్ గడ్కరీ వీళ్ళ పేర్లు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి కూడా. అదేవిధంగా అనురాగ్ ఠాకూర్, ప్రహ్లాద్ జోషి అంటే మామూలుగా మనకు వస్తున్నటువంటి బీజేపీలో జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం అయితే ఈ పేర్లు ఖచ్చితంగా ఫస్ట్ లిస్ట్లోనే ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మన పక్క రాష్ట్రమైనటువంటి ఏపీ విషయానికి వద్దాం. ఏపీకి సంబంధించి అయితే చర్చ జరిగిన దాంట్లో లేదు. ఏపీకి సంబంధించి ఎందుకంటే ఇంకా అక్కడ పొత్తులు ఎవరితో ఉండాలి, ఎలా ఉండాలి, అసలు ఏ నియోజకవర్గాలు వస్తాయి, ఎక్కడ చేయాలి, ఇంకా కొంత కన్ఫ్యూజన్ వాతావరణం కొనసాగుతుంది. కాబట్టి ఏపీకి సంబంధించి అయితే ఎవరి పేరు కూడా రాలేదు. అండ్ వాళ్ళలో ఎవరి పేరును డిక్లేర్ చేయాలి అనే విషయానికి సంబంధించి ఏపీకి అయితే ఇంకొంచెం టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆ అభ్యర్థుల పేర్లు చెప్తాను. కిషన్ రెడ్డి అయితే సికింద్రాబాద్ నుంచి ఫైనల్. ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. కిషన్ రెడ్డికి ఖచ్చితంగా ఆ నియోజకవర్గం నుంచి ఆయన కోరుకున్నారు. దానికి ఆల్రెడీ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆయన ఆల్రెడీ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుకోవడం, గ్రౌండ్లోకి వెళ్ళడం జరిగిపోతుంది. ఇంకొకటి బండి సంజయ్ కరీంనగర్ నుంచి. ఇందులో కూడా ఎలాంటి డౌట్ లేదు. ఆల్రెడీ అమిత్ షా నువ్వు ఈసారి ఖచ్చితంగా గెలవాలి, మేము ఉన్నాము, వెళ్ళండి, గట్టిగా పోరాడండి, ఖచ్చితంగా ఈసారి కరీంనగర్ సీటు కొట్టుకొని రావాల్సిందే అని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంకా ధర్మపురి అరవింద్ విషయానికి వద్దాం. నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ పేరు కూడా ఖచ్చితంగా ఫైనల్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. పసుపోటు రావడం అనేది ఇక్కడ అరవింద్కు చాలా అడ్వాంటేజ్ అవ్వచ్చు. అండ్ ఆయన మాట తీరు అది మరొకసారి ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా ఈసారి గెలిచి తీసుకొస్తాడనేటువంటి నమ్మకం బీజేపీ నాయకత్వంకి ఆయన మీద ఉంది. కాబట్టి ధర్మపురి అరవింద్కి సంబంధించినటువంటి పేరు కూడా ఖాయం. చేవెళ్ళకు సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. అండ్ ఇక్కడ పోటీ లేదు. విశ్వేశ్వరరెడ్డికి పోటీ లేకపోవడం, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలతో, శ్రేణులతో ఆయన మాట్లాడడం, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈయనకు క్లియరెన్స్ ఇచ్చినట్టు మీరు వర్క్ చేసుకోండి అన్నట్టుగా వార్తలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా కొత్తగా ఎవరైనా వచ్చి ఆయనకు పోటీగా నిలిస్తే తప్ప ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో కొండా విశ్వేశ్వరరెడ్డికి అయితే మనకు పోటీ కనిపించట్లేదు. భువనగిరి విషయానికి వస్తే కూడా అక్కడ పెద్దగా కాంపిటీషన్ అయితే లేదు. ఆయన పేరు కూడా మనకు క్లియర్ అవుట్గానే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకా మాధవిలత పేరు విరంచి హాస్పిటల్కి సంబంధించి ఆమె వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో అంటే హిందుత్వానికి సంబంధించి కానీ ఆమె వేషధారణ అండ్ హిందుత్వాలకు సంబంధించి తన కూతురులను పెంచిన తీరు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయిపోయారు. ఆమె కొంచెం హిందుత్వ భావజాలం బీజేపీకి దగ్గరగా ఉన్నట్టు అండ్ ఫైనాన్షియల్గా కూడా మంచి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ నుంచి మాధవిలతను రంగంలోకి దింపబోతున్నారని తెలుస్తుంది. ఈమెకు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మాట్లాడారని బీజేపీ హైకమాండ్తో ఈమె డైరెక్ట్గా మాట్లాడుకుందనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇంకా మనకు కొంచెం ఇబ్బంది కలిగించే విషయాలు ఏవైతే ఉన్నాయంటే అవి మహబూబ్ నగర్ నుంచి చూసుకుందాం. మహబూబ్ నగర్ సంబంధించి జితేందర్ రెడ్డి చాలా ఇంట్రెస్టింగ్గా ఒక అదైతే పెట్టాడు, బట్టలు విప్పుకొని తిరుగుతున్నట్టు. అంటే చిన్న పాప ఫోటో పెట్టేసి ఏంటి టెన్షన్, నాకు సీట్ వస్తుందా రాదే అనేటువంటి టెన్షనా, లేదా అసలు నేను వెళ్ళిపోవాలా మరి పార్టీ నుంచి, ఏంటి ఆయన అర్థం, దానికి ఆ ట్వీట్కి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అక్కడ ఎవరు అనేది మాత్రం అంటే డీకేఆర్నకి ఇస్తారా లేక ఈయనకి ఇస్తారా అనేది మాత్రం చూడాలి. కానీ మ్యాక్సిమం వినిపిస్తున్న పేరు మాత్రం డీకేఆర్న పేరే రావచ్చు. ఇంకా మల్కాజ్గిరిలో మాత్రం పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు కూడా వెనక్కి తగ్గట్లేదు. కాకపోతే ఈటల మాత్రం నాకు ఆల్రెడీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాని మీదే కాస్త బెట్ చేసి నేను కావాలంటే పార్టీ నుంచి వెళ్ళిపోతానంటాం. సో ఈ పరిణామాలు చూసుకుంటే మాత్రం ఈ నియోజకవర్గాలకు సంబంధించి గట్టి అదైతే ఉంది. అండ్ రాములు కొడుకు భరత్ చేరాడు కాబట్టి నాగర్ కర్నూలు ఇంకా ఆ సీటు మాత్రం ఆయన కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సీట్ ఇస్తేనే బీఆర్ఎస్ ఎంపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పుడు
సీట్ ఇస్తే మాత్రమే నేను వస్తాను అని చెప్పేసి ఆయన ముందుగానే మాట్లాడుకోవడం, మీరు రండి మేము ఇస్తామని చెప్పడం, వెంటనే ఫస్ట్ వచ్చేటువంటి లిస్టులోనే ఆయన కొడుకు భరత్ పేరు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన నియోజకవర్గాలకు సంబంధించి అయితే మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోయింది. అంటే మిగిలిన వాటికి సంబంధించి ఇంటూ పెద్దపల్లికి చూసుకున్నా లేదా ఇంకా మిగిలి ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు అనేది అంటే బీఆర్ఎస్ నుంచి కొంతమంది అభ్యర్థులు మాతో టచ్లో ఉన్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. మరి వాళ్ళలో ఎవరికైనా ఇస్తారా? ఎందుకంటే పెద్దపల్లి కుమార్ పేరు వినిపిస్తుంది కానీ అది గెలిచే అవకాశం లేదు కాబట్టి ఇంకా అక్కడ ఇంకెవరి పేరైనా రావచ్చు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఆదిలాబాద్కి సంబంధించి ఆదిలాబాద్లో సోయం బాబురావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, ఖచ్చితంగా గెలుస్తాను అనేటువంటి నమ్మకం ఆయనకు పార్టీకి మధ్య కొంతకాలంగా కొంత గ్యాప్ అయితే వచ్చేసింది. ఆయన పేరు ఫస్ట్ లిస్ట్లో ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకా మొత్తానికే ఉండకపోవచ్చు. ఎందుకంటే సిట్టింగ్స్ అందరికీ ముందే ఇచ్చేసి ఆయన ఒక్కని పేరు పెండింగ్లో పెట్టి మళ్ళీ ఇస్తారా అంటే అప్పుడు డౌట్ ఉండొచ్చు. సో అక్కడ రమేష్ రాథోడ్ పేరు వినిపిస్తుంది. అంటే అక్కడ సోయం బాబురావు విషయం మనం కొంచెం బీజేపీకి సంబంధించి కన్ఫామ్గా అయితే చెప్పట్లేదు. ఆ సీటు ఆయనకు రాకపోవచ్చు అనేటువంటి మాట వినిపిస్తుంది. అండ్ 5th అక్కడికి మోదీ వెళ్ళబోతున్నారు. ఆదిలాబాద్ టూర్ 4th ఉంది. సో ఎలా వెళ్ళి అక్కడ ఏం మాట్లాడతారు ఏంటి, అక్కడ ఏమైనా ఎంపీకి సంబంధించి సోయం బాబురావు పాల్గొంటాడా లేదా, ఇలా అంటే మనకు 4th జరిగేటువంటి మోదీ చెప్పేటువంటి విషయాలు కానీ దాన్ని బట్టి చూస్తే మనకు సోయం బాబురావు అనేటువంటి వ్యక్తి సీన్లో ఉన్నాడా లేదా అనేది మనకు అర్థమైపోతుంది. లేదా ఎవరికి ప్రయారిటీ ఇస్తారనే దాని మీద మనం ఆదిలాబాద్ టికెట్ ఎవరికి ఇస్తారు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే బీజేపీ మాత్రం ఈసారి స్ట్రాంగ్గా నమ్ముతుంది 10 సీట్లు కొట్టి తీరుతామని చెప్పేసి. సో ఆ 10 సీట్లలో మేము గట్టి క్యాండిడేట్స్ నిలబెట్టుపోతున్నాం. ఈసారి బీఆర్ఎస్కి ఓటేస్తే అది లాభం లేదు, చెత్తపాలైపోతుంది. మీరు కాంగ్రెస్కి ఓటేస్తే ఏం లాభం, ఆల్రెడీ ఇక్కడ అధికారంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఢిల్లీలో అధికారంలోకి రాబోదు, మేమే మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం. కాబట్టి మాకు ఓటు వేయండి, మేము ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. నలుగురం ఉంటేనే అంత చేసాం. 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్లు తీసుకొచ్చాం. మా 10 మంది అయితే ఎలా ఉంటుంది పరిస్థితి అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. అండ్ మోడీ వచ్చి కూడా గట్టి వాగ్దానాలు ఏమైనా ఇస్తారా లేదా, ఖచ్చితంగా వరాల జల్లు కురిపిస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. వరాల జల్లు కురిపిస్తారో చూడాలి. ఏది ఏమైనా సరే ఎప్పుడు లేనంతగా తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ యాక్టివిటీస్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్రెడీ ఇప్పుడు మేనిఫెస్టో కమిటీకి సంబంధించి 1 కోటి మందితో అభిప్రాయ సేకరణ చేసి ఏం పెట్టాలి మేనిఫెస్టో అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో ఏదేమైనా ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల నుంచి తెలుసుకోండి, ప్రజల మధ్యలో ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటర్నల్ తగాదాలతో పార్టీని వెనక్కి పడేస్తామంటే ఒప్పుకోము. ఎప్పుడు లేనంతగా ఈసారి తెలంగాణను నమ్ముతున్నాం. తెలంగాణ, కర్ణాటక ఈ 2 రాష్ట్రాల మీదే సౌత్కి సంబంధించి ఆశలు పెట్టుకుంది. మీరు 10కి 10 గెలిపించి ఇవ్వాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏకి సంబంధించినటువంటి టార్గెట్ రీచ్ కావాలంటే ఈ 10 స్థానాలు మాకు మ్యాండేటరీ అని చెప్తున్నారు. ఇప్పటికే మోదీ కానీ అమిత్ షా కానీ కేంద్ర మంత్రులు కానీ వరుసగా ఒకరి తర్వాత ఒకరు వస్తుండడం, అండ్ ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళు కూడా వస్తుండడం, మొత్తానికైతే బీజేపీ హైకమాండ్ గట్టి ఫోకస్ అయితే తెలంగాణ మీద చేసింది. అండ్ తెలంగాణలో ఉన్నటువంటి కీలక నేతలు బీజేపీకి సంబంధించి వాళ్ళందరూ కూడా ప్రజెంట్ రంగంలోకి దిగారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయనంటే నేను పోటీ చేయనన్న వాళ్ళే ఇప్పుడు నేను పోటీ చేస్తా అంటే నేను పోటీ చేస్తానని ముందుకు వచ్చారు. కాబట్టి చూడాలి మరి బీజేపీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ వ్యాక్యూమ్ని ఎంతవరకు తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతుంది, ఎంతవరకు బెటర్ రిజల్ట్స్ తీసుకురాగలుగుతుందో వేచి చూడాలి.